Hello all, welcome back to our YouTube channel. Here is the non-spoiler review of the film Brinda, Season 1, 1 to 8 episodes. Each episode approximately 35 to 45 minutes రన్ సోనీ లైవ్లోనైతే ఇవాళ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ సిరీస్ ఎలాగుందో చెప్పే ముందు ఇప్పుడే కానీ మన ఛానల్ మీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రైట్, లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. మెయిన్లీ ట్రైలర్ చూసిన తర్వాత అయితే ట్రైలర్ అలాగే కింద ప్లాట్ కూడా ఇస్తారు కదా, ఆ ప్లాట్ చూసిన తర్వాత జస్ట్ రొటీన్గా ఉంటారు కదా నుంచి నేను కూడా అనుకున్నాను. కానీ మ్యాక్సిమం అయితే 100% స్టోరీ లైన్లోని 50% రొటీన్గా ఉన్నా కూడా మిగతా 50% మాత్రం నాకు చాలా బాగా అయితే నచ్చింది. మెయిన్లీ 1 to 8 ఎపిసోడ్స్లోని ఫస్ట్ ఎపిసోడ్, 5th ఎపిసోడ్ అండ్ 7th ఎపిసోడ్, ఈ 3 ఎపిసోడ్స్ మాత్రం అసలు మీరు మిస్ కాకండి. నాకైతే ఈ 3 ఎపిసోడ్స్ చాలా బాగా అయితే నచ్చింది. ఇంకా స్టోరీ లైన్ అయితే మనకి చాలా చిన్న స్టోరీ లైనే. ఇప్పుడు మనం చాలా మూవీస్లోని అలాగే వెబ్ సిరీస్లో కూడా మనం చూసి ఉంటాము. ఒక సీరియల్ కిల్లర్ అయితే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని అయితే టార్గెట్ చేసి వాళ్ళని చంపుతూ అయితే ఉంటారు. ఆ కేసు నుంచి ఇన్వెస్టిగేషన్ చేయడానికి హీరోయిన్ అయిన ట్రిషా గారు అయితే వస్తారు. ఇంటికి ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఏం జరిగింది, ఆ సీరియల్ కిల్లర్ని పట్టుకున్నారా లేదా, దాని వెనకట్లున్న బ్యాక్ స్టోరీ ఏంటి, ఇదంతా తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ అయితే మీరు మిస్ కాకండి. మెయిన్లీ ఇలాంటి వెబ్ సిరీస్ అనేది మైథలాజికల్, అంటే ఒక క్రైమ్ జోనర్ని ఈ మైథలాజికల్తో నుంచి చాలా బాగా అయితే లింకప్ చేయడం అయితే జరిగింది. మీకు చాలామందికి అసురు సీజన్ 1, సీజన్ 2 చాలామంది అయితే చూసే ఉంటారు. సేమ్ లైక్ నాకు అలాగనిపించింది. నేనైతే ఈ సిరీస్ చూసిన తర్వాత ఒకలే సీరియల్ కిల్లర్ కదా అనుకున్నాను. దాని తర్వాత అయితే మనకి తెలుస్తుంది. మెయిన్లీ ఆ 5th ఎపిసోడ్ మాత్రం మీరు మిస్ కాకండి. ఈ స్టార్టింగ్ నుంచి ఒక విధంగా వెళ్తుంది వే ఆఫ్, అంటే ఒక స్టోరీ లైన్ వెళ్తుంది. దాని తర్వాత రెండో స్టోరీ లైన్ కూడా మనకి ఈ 5th ఎపిసోడ్ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. మెయిన్లీ మొత్తం అంతా రిటన్ అండ్ డైరెక్టర్ బై సూర్య మనోజ్ వంగల. డైరెక్షన్ చాలా బాగుంది, అలాగే కంటెంట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ కూడా నాకు చాలా బాగా అయితే చేశారు. అలాగే ఇందులోని ఆమ్ని గారు, రాకెండ మౌలి, జయప్రకాష్ అండ్ ట్రిషా గారు, వీళ్ళైతే మెయిన్ క్యారెక్టర్స్ని అయితే లీడ్ చేయడం అయితే జరిగింది. వీళ్ళతో పాటు రవీంద్ర విజయ్, తను కూడా వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్. వీళ్ళ చుట్టూనే మొత్తం స్టోరీ అంతా అయితే మొత్తం తిరుగుతూ ఉంటుంది. మెయిన్లీ ఆ స్టోరీ లైన్ అనేది 5th ఎపిసోడ్ దాకా మనం ఒకరు అనుకుంటే దాని తర్వాత మనకైతే ఒక వే ఆఫ్, అంటే రెండో స్టోరీలు అయితే ఎంటర్ అవుతాము. అలాగే ట్రిషా గారి గురించి చూస్తే తన బ్యాక్ స్టోరీ అయితే ఒకటి ఉంటుంది. అలాగే ఈ సైకో కిల్లర్స్ అన్నాం కదా, వాళ్ళ వెనకట్లు కూడా ఒక బ్యాక్ స్టోరీ అయితే ఉంటుంది. అసలు ఎందుకు ఈ మర్డర్స్ అనేవి చేస్తున్నారు అదంతా మీకు తెలియాలంటే 100% ఈ వెబ్ సిరీస్ అయితే మీరు కన్ఫర్మ్గా చూడాల్సిందే. అంటే స్టార్టింగ్ అంటే మనకి ఏదో జస్ట్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. నేను 5th ఎపిసోడ్ తర్వాత నుంచే నాకైతే చాలా బాగా ఇంట్రెస్ట్ అనిపించింది. ఈ ఫస్ట్ ఎపిసోడ్ అంటే జస్ట్ ఇంట్రడక్షన్ లాంటిది. ఈ 2, 3, 4 ఈ 3 ఎపిసోడ్స్ మాత్రం జస్ట్ ఏదో అలా వెళ్ళిపోతుండ్రా, రొటీన్గా ఉంది, ఏం ఉండట్లేదు కదా అనుకునేటప్పటికే ఈ 5th ఎపిసోడ్లోనైతే మనకి మెయిన్ పాయింట్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి అయితే నాకు చాలా బాగా అయితే నచ్చింది. ఇలాంటి వెబ్ సిరీస్ అయితే మీరు మిస్ కాకండి. మెయిన్లీ ఇలాంటిది ఆల్రెడీ మనం చూసే ఉంటాం కానీ కొంచెం యాడ్ చేశారు. లైక్ మీరు అసుర్ మూవీ చూసి ఉండొచ్చు, వెబ్ సిరీస్. సేమ్ లైక్ నాకు ఇది కూడా అలాగే అనిపించింది. ఒక క్రైమ్ జోనర్ని ఈ మైథలాజికల్తోనైతే బాగా లింకప్ చేయడం అయితే చాలా బాగా అయితే జరిగింది. యాక్చువల్గా అయితే ఇది 2వ తారీఖు, అంటే దాదాపు ఇప్పుడైతే మార్నింగ్ 2 అవుతుంది. సో అప్పుడు దాకా అయితే తెలిగేసి ఉండి మరి రివ్యూ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడే వెబ్ సిరీస్ అయితే కంప్లీట్ అవ్వింది. సో యాక్చువల్గా ఇది 2వ తారీఖుని రిలీజ్ అవ్వాల్సింది, కానీ 1వ తారీఖు ఈవినింగే పెట్టడం అయితే జరిగింది. సో పెట్టిన తర్వాత అయితే నేను చూడలేదు. నైట్కి స్టార్ట్ చేసి ఇప్పుడు 2 అయ్యింది నేను రివ్యూ చేసేటప్పటికైతే. జస్ట్ ఇప్పుడు ఇలా కంప్లీట్ అయ్యింది, రివ్యూ వెంటనే స్టార్ట్ చేశాను. మెయిన్లీ బాగుంది, చూడొచ్చు. 1 or 2 times అయితే కన్ఫర్మ్గా ఈ వెబ్ సిరీస్ అయితే చూడొచ్చు. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.